రిషి వసు బావామరదుల్లాగా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అలా సంక్రాంతి రోజు గడిచిపోతుంది సరదాగా. తర్వాత కనుమ రోజు అందరూ హడావుడిగా వంటగదిలో నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దేస్తారు లేడీస్ గ్యాంగ్ అంతా. ఏంటి చాలా వెరైటీస్ చేసినట్టున్నారు, ఏమేం చేశారు అని మూతలు తీసి అన్నీ చూస్తూ ఉంటాడు. ఏంటి రిషి, ఏమైంది చూస్తున్నావు అని అంటుంది జగతి. అమ్మా, మనం ఏమన్నా కర్రీ పాయింట్ ఓపెన్ చేస్తున్నామా అని అంటాడు రిషి. ఆ డౌట్ నీకెందుకు వచ్చింది నాన్న అని అంటుంది జగతి. ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కదా, కర్రీ పాయింట్ ఏమైనా ఓపెన్ చేసి సేల్ చేద్దాము అనుకుంటున్నారా ఏంటి అని అంటాడు రిషి. అవును రిషి, చేస్తాము, కాకపోతే స్పాన్సర్వి నువ్వే అని అంటుంది అనుపమ నవ్వుతూ. ఫ్రెండ్స్ ఇద్దరు కర్రీ పాయింట్ ఏంటి నాన్న, ఏదైనా సరే చేస్తారు, మనం అవకాశం ఇవ్వాలే కానీ అని అంటాడు మహేంద్ర నవ్వుతూ. ఈరోజు కనుమ కదా మరిది గారు, అందుకే ఈ వెరైటీస్ అన్నీ చేశాము అని అంటుంది మాధవి. ఏంటి వదిన, ఇన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఎవరు తింటారు, మనమే తినాలా ఇవన్నీ అని అంటాడు రిషి. నీకు ఇష్టమని ఫిష్ చేశాను, వసుకి ఇష్టమని చికెన్, అలాగే మీ డాడీకి ఇష్టమని రొయ్యలు, అలాగే అనుపమ ఆంటీకి ఇష్టమని మటన్, ఇలా ఒక్కొక్కరి ఇష్టాన్ని బట్టి అలా అన్నీ చేశాము అని అంటుంది జగతి. మీరు చెప్పింది 4 ఐటమ్సే కదమ్మా, కానీ ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి అని అంటాడు రిషి. ఓ అదా, మటన్లోనే మటన్ కర్రీ, మటన్ గోంగూర, మటన్ బోటి, మటన్ పాయ, ఇలా మటన్లోనే 4 వెరైటీస్ ఉన్నాయి రిషి అని అంటుంది జగతి. అంతేకాదు రిషి, చేపల పులుసు, చేపల వేపుడు కూడా ఉంది, చేపల్లో 2 వెరైటీస్ అని అంటుంది అనుపమ. ఏంటి, మటన్ 4 వెరైటీస్, చేపలు 2 వెరైటీస్, మరి చికెన్ అని అంటాడు రిషి. చికెన్ ఒక 3 వెరైటీస్ ఉందనుకో అని అంటుంది అనుపమ. చిల్లీ చికెన్, చికెన్ గ్రేవీ, చికెన్ ఫ్రై, ఇలా 3 వెరైటీస్ చేసేసాము అని అంటుంది అనుపమ. ఇంకా అందరూ నవ్వుకుంటూ ఉంటారు. పాపం ఆంటీ, రొయ్యలేం పాపం చేసాయి, అన్నిటినీ 2 వెరైటీస్ 3 వెరైటీస్గా చేసేసారు, రొయ్యలు సింగిల్గా వదిలేశారా అని అంటాడు రిషి నవ్వుతూ. అలా ఎలా వదిలేస్తాం రిషి, రొయ్యలు బిర్యానీ చేసాం, రొయ్యల పులుసు చేసాం, రొయ్యల వేపుడు కూడా చేసాము, అవి కూడా 3 వెరైటీస్ అని అంటుంది అనుపమ. వామ్మో, మీరు సామాన్యులు కాదు, ఒక్కొక్క ఐటమ్ని ఇన్ని వెరైటీస్ చేసేసారా అని అంటాడు రిషి ఆశ్చర్యపోతూ. అలా అందరూ నవ్వుకుంటూ ఉంటారు. బావగారు, బోర్ కొడుతుంది బావగారు, ఏమైనా ఆడుకుందాం బావగారు అని అంటూ ఉంటాడు వినయ్. ఏం ఆడుకుందాం, చెస్ ఆడుకుందామా అని అంటాడు రిషి. అవును రిషి, వసు ఇంకా రాలేదేంటి, తనకేమైనా ఒంట్లో బాగాలేదా, నీరసంగా ఉందా ఏంటి అని అడుగుతుంది జగతి. లేదమ్మా, లేచింది, రెడీ అవుతుంది, నేను అంతలో ఏం చేస్తున్నారా అని చూద్దామని వచ్చాను అని అంటాడు రిషి. ఓ, ఇంకా రాకపోయేసరికి తనకు ఒంట్లో ఏమైనా బాగోలేదేమో, అందుకే లేవలేదేమో అనుకుంటున్నాను అని అంటుంది జగతి. అంతలో మాటల్లోనే ఇంకా వసు అక్కడికి వస్తుంది. ఏంటి, నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు తల్లి కొడుకులిద్దరు అని అంటుంది వాళ్ళిద్దరి మీద కౌంటర్ వేస్తూ. అవునవును, యువరాణి గారు లేవలేదని రాజమాత గారు అడుగుతున్నారు అని అంటాడు రివర్స్ కౌంటర్ వేస్తూ రిషి. చూసావా అనుపమ, వీళ్ళిద్దరూ కలిసి నన్ను రాజమాతను చేశారు అని అంటుంది మెల్లగా నవ్వుకుంటూ అనుపమతో జగతి. అనుపమ కూడా నవ్వుతూ ఉంటుంది. ఇంకా వసు స్మెల్ చూస్తూ, చికెన్ స్మెల్ వస్తుంది, ఏం చేశారేంటి అని అంటుంది వసు ఆశ్చర్యంగా. వసు, నీకోసం ఏం చేశామో చెప్పుకో అని అంటుంది మాధవి. చికెన్ స్మెల్ అయితే అదిరిపోయింది, వెంటనే తినాలనిపిస్తుంది, అక్క ఒక ప్లేట్ అందుకో అని అంటుంది వసు. మాధవి నవ్వుతూ ప్లేట్ అందిస్తుంది. ఇంకా ఆ ప్లేట్లో చిల్లీ చికెన్ పెట్టుకుని, వావ్ చిల్లీ చికెన్ చేశారా అని ఇంకొక పీస్ నోట్లో పెట్టుకుంటుంది. అదిరిపోయింది టేస్ట్ అని చికెన్ని ఆస్వాదిస్తూ తింటూ ఉంటుంది వసు. తర్వాత తినొచ్చు కదా అని అంటాడు రిషి. పర్వాలేదు రిషి, తనకు తినాలనిపించినప్పుడు తినేయాలి, అప్పుడే తనకి బేబీ కూడా చాలా హెల్తీగా ఉంటుంది అని అంటుంది జగతి. సార్, ఈ చికెన్ చాలా బాగుంది సార్, కావాలంటే ఒక పీస్ టేస్ట్ చేయండి అని రిషికి పెట్టబోతూ ఉంటుంది వసు. రిషి అందరినీ చూసి అని అంటాడు వసుని మెల్లగా. పర్వాలేదు సార్, తినండి అని అంటుంది వసు.
ఇంకా అందరూ కూడా మన హాల్లో కూర్చుందాము అని అందరూ హాల్లోకి వెళ్ళిపోతారు. ఇంకా రిషి, అసలు ఏంటి నువ్వు, వాళ్ళందరూ ఏమనుకుంటారు అలా అందరి ముందు పెట్టేస్తే అని అంటాడు రిషి. ఏమనుకుంటారు, మా ఆయనకి నేను పెట్టుకుంటాను, దాంట్లో తప్పేంటంట, వాళ్ళెవరూ ఫీల్ అవ్వరు, మీరే ఫీల్ అవుతున్నారు అనవసరంగా అని అంటుంది వసు. ఇంకా రిషికి పెట్టబోయే పీస్ని వసు తన నోట్లో పెట్టేసుకుంటుంది. ఏయ్, నాకు పెట్టబోయే మళ్ళీ నువ్వు పెట్టేసుకుంటావేంటి, నువ్వు తినేస్తున్నావేంటి అని అంటాడు రిషి. మీరు ఎలాగో తినట్లేదు కదా, ఎంతసేపు అయినా అలా పట్టుకోను, చేయి నొప్పి వస్తుంది, అందుకే నేనే తినేస్తున్నాను అని అంటుంది వసు. అంటే నేను తినకపోతే తినేస్తావా అని అంటాడు రిషి. మరేం చేయాలి, బ్రతిమాలాలా అని అంటుంది వసు. అవును, బ్రతిమాలే వరకు నేను తినను అని అంటాడు రిషి అలుగుతూ. వసు నవ్వుతూ, శ్రీవారు అలిగారా అని అంటుంది. మామూలుగా కాదు, కోపంతో అలిగారు అని అంటాడు రిషి. అవునా, అయితే ప్రసన్నం చేసుకోవాల్సిందే అంటూ చికెన్ పీస్ని రిషి నోట్లో పెడుతుంది వసు. ఏయ్, నేను బ్రతిమాలి పెట్టమన్నాను, బలవంతంగా పెట్టమని లేదు అని అంటాడు రిషి. ఎలా అయితేనే మీ నోట్లోకి వెళ్ళిందా లేదా అనేది నాకు ఇంపార్టెంట్ అని అంటుంది వసు నవ్వుతూ. బాగుంది కదా సార్ చికెన్ అని అంటుంది వసు. రిషి నములుతూ, అవును చాలా బాగా చేశారు, ఎవరు చేసుంటారు అని అంటాడు రిషి. మా అక్క చేస్తేనే ఇలాంటి టేస్ట్ వస్తుంది, ఖచ్చితంగా మాధవి అక్కే చేసుంటుంది అని అంటుంది వసు. చికెన్ ఒక్కటే తింటే ఎలా వసు, నీకోసం చాలా వెరైటీస్ ఎదురు చూస్తున్నాయి అని అంటాడు రిషి. చాలా వెరైటీసా అని అంటుంది వసు. అవును, ఇవన్నీ నాన్ వెజ్ ఐటమ్సే, చాలా వెరైటీస్, ఫిష్, రొయ్యలు, చికెను, మటను, ఒక్కొక్క ఐటెంలో 2-3 వెరైటీస్ చేసేసి పెట్టేశారు, ఎన్నాళ్ళకి తినాలో ఏంటో అని అంటాడు రిషి. వాసు పక్కపక్క నవ్వుతూ, ఏంటి సార్ మీరు ఎంతో ప్రేమతో ఎంతో కష్టపడి ఇన్ని వెరైటీస్ చేస్తే ఎన్నాళ్ళకు తినాలో ఏంటో అని అంటారు అని అంటుంది వసు. నేను కూడా అదే అంటున్నా, వాళ్ళ కష్టాన్ని గుర్తించాను కాబట్టే ఇవన్నీ వేస్ట్ చేయకుండా ఎన్నాళ్ళు తినాలో ఏంటో అని అంటున్నాను అని అంటాడు రిషి కూడా నవ్వుతూ. సార్, ఇంకో పీస్ తినండి సార్ అని అలా వసు రిషికి తినిపిస్తూ ఉంటుంది. నేను తర్వాత తింటాను వసు అని అంటాడు రిషి. అప్పుడు మళ్ళీ తినొచ్చు సార్, ఇప్పుడు ఈ ఐటెం టేస్ట్ చేసేసాం కాబట్టి తర్వాత మిగిలిన ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా టేస్ట్ చేయొచ్చు నెమ్మదిగా అని అంటుంది వసు. అలా చిల్లీ చికెన్ తినుకుంటూ సరదాగా వసు రిషి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక పక్కన హాల్లో కూర్చుని అందరూ ముచ్చట్లు పెట్టుకుంటారు. సరదాగా గడిచిపోతుంది ఆ రోజు కూడా. సార్, మనం కూడా వెళ్ళి ఏదైనా గేమ్ ప్లాన్ చేద్దాం సార్ అని అక్కడికి వెళ్ళి ఇంకా కూర్చుని ఏం గేమ్ ఆడాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. అంతలో దంషలాట్స్ ఆడితే ఎంటర్టైనింగ్గా ఉంటుంది అని ఐడియా ఇస్తాడు వినయ్. ఓకే అంటారు అందరూ. అలా ఆటలాడుకుంటూ సరదాగా గడుపుతూ ఉంటారు మహేంద్ర కుటుంబము, చక్రపాణి గారి కుటుంబము. తర్వాత లంచ్ టైం అవుతుంది, లంచ్ చేద్దాము అనుకుంటారు అందరూ.